ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మీ ఇంట్లో వైఫై రూటర్ ఉందా? అయితే మీరు ఇంట్లో ఏ మూలన ఉన్నారో, అసలు ఏ డైరెక్షన్ లో కూర్చొని ఉన్నారో, ఎటు తిరుగుతున్నారో ఈజీగా మిమ్మల్ని యాక్సెస్ చేసి నేను ఎక్కడున్నాగని చెప్పేయచ్చు. ఎస్, ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ఇండ్లలో ఆఫీసుల్లో వాడేటువంటి వైఫై రూటర్లతో ప్రైవసీ రిస్క్ పొంచి ఉంది. అది మానవ కదలికలను ట్రాక్ చేస్తుంది అని చెబుతున్నారు పరిశోధకులు. జర్మనీలోని కార్ల్స్రూహ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక కొత్త పరిశోధన చేశారు. దీని ప్రకారం రూటర్ ఉండేటువంటి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు 99.5% ఖచ్చితత్వంతో అసలు ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, అక్కడ వ్యక్తి ఉన్నాడా లేదా అన్న విషయాన్ని గుర్తించవచ్చు అంటూ తెలిపారు. అధ్యయనంలో భాగంగా రీసెర్చర్ బీమ్ ఫార్మింగ్ ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ అనే డేటాను ఉపయోగించి 197 మంది పార్టిసిపెంట్స్ ని పరిశీలించారు. వారి నడక తీరు, భంగిమ, కదలికల ఆధారంగా సెకండ్లో గుర్తించగలిగారు. వాళ్ళు ఆ ఇంట్లో ఏ విధంగా నడుస్తున్నారు, ఎటువైపు నడుస్తున్నారు, అసలు వాళ్ళు ఆ సమయంలో ఏ యాంగిల్లో అంటే ఏ విధంగా నడుస్తున్నారు అనేవి కూడా చెప్పగలిగారంట. ఇదంతా కూడా సాధ్యమైంది ఒక్క వైఫై రూటర్ సిగ్నల్ వల్ల. సరిగ్గా డైరెక్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి రూటర్ సిగ్నల్ ని సరిగ్గా డైవర్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి బిఎఫ్ఐ డేటా ఇది ఎన్క్రిప్ట్ చేయకపోవటం వల్ల ఇలాంటిది సాధ్యమవుతుందంటూ కనుగొన్నారు. ఫోన్ ఆఫ్ చేసిన, బ్యాక్ ప్యాక్ మోసిన లేదా నడక మార్చినా కూడా 50% కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో వ్యక్తుల కదలికలను గుర్తించగలిగారంట. అయితే అసలు లోపం ఎక్కడుంది? ఎందుకంటే వైఫై రూటర్ సిగ్నల్స్ ని బిఎఫ్ఐ ఎన్క్రిప్ట్ చేయకపోవటం వల్ల ఈ రకంగా కూడా గుర్తించగలుగుతున్నామని చెబుతున్నారు. అయితే రీసెర్చర్స్ బీమ్ ఫార్మింగ్ ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ డేటా ప్రకారం ఇక్కడ రోటర్ ని గోడల గుండా చూడగలిగే పాసివ్ కెమెరా లాగా మార్చేయడంతో మానవ కదలికలు గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు తీర్చారు. అంటే గోడల గుండా అంటే గోడ ఉన్నా కానీ చూడగలిగేటువంటి కెమెరా అన్నమాట. ఆ విధంగా ఆ రోటర్ సిగ్నల్ ని మార్చేయొచ్చంట. సో దీన్ని బట్టి ఇండ్లు, కాఫీ షాప్లు, ఆఫీసులో సాధారణ రూటర్లకు ప్రైవసీ రిస్క్ పొంచి ఉన్నట్లేనని భావిస్తున్నారు. ఇక్కడ ప్రధాన లోపం అనేది బీమ్ ఫార్మింగ్ ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ డేటా ఎన్క్రిప్ట్ చేయకపోవటం. దీంతో రూటర్, ఫోన్, ల్యాప్టాప్ మధ్య సిగ్నల్ ను మెరుగుపరచడానికి పంపే డేటాను ఎవరైనా నెట్వర్క్ కనెక్ట్ కాకుండానే ఈజీగా ఇంటర్సెప్ట్ చేయొచ్చంట. ఇక ఈ బిఎఫ్ఐ డేటాలో మానవ శరీరాల కదలికల వల్ల కలిగేటువంటి భౌతిక మార్పులు ఉంటాయంట. మరి దీనికి పరిష్కారం ఏంటి అన్న కోణంలో కూడా దీన్ని పరిశీలించారు. అయితే హ్యాకర్లు లేదా సాంకేతిక అవగాహన ఉన్న వారు ఎవరైనా మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి బిఎఫ్ఐ ఆధారంగా రూటర్ కలిగి ఉన్న పరిసరాల్లోని వ్యక్తులను గుర్తించడం సాధ్యమవుతుంది. ఇక్కడ రూటర్ సాధారణంగా పనిచేస్తున్నప్పుడే ఇంట్లో ఎవరు, ఎక్కడ, ఎటువైపు నడుస్తున్నారనేది వారికి తెలిసిపోతుంది. ఇది తీవ్రమైన ప్రైవసీ లోపమని పరిశోధకులు అంటున్నారు. ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు బిఎఫ్ఐ డేటాను ఎన్క్రిప్ట్ చేయటం లేదా బీమ్ ఫార్మింగ్ ప్రోటోకాల్స్ ను మార్చడం ద్వారా తక్షణ చర్యలు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక ఇప్పటికే మిలియన్ల ఇళ్లలో ఉన్నటువంటి రూటర్లు ఈ లోపంతో ఉన్నాయి కాబట్టి ఇది ప్రైవసీ సమస్యగా మారే అవకాశం లేకపోదని చెప్తున్నారు. ఇటువంటివి ఉపయోగించి ఎటువంటి దాడులకైనా పాల్పడవచ్చు, ఇంకా ఎటువంటి సంఘటనలకైనా కానీ పాల్పడవచ్చు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ బిఎఫ్ఐ డేటాను ఎన్క్రిప్ట్ చేయటం చాలా కంపల్సరీ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. బీమ్ ఫార్మింగ్ ప్రోటోకాల్ ని మార్చడం ద్వారా తక్షణ చర్యలు తీసుకోవచ్చు అంటూ సూచిస్తున్నారు.